నేనైతే మస్తు చేసుకున్నా కొత్త సంవత్సరం పండగ. మరి మీరు ఎట్లా చేసుకుంటారు? మీరు కూడా మంచిగా చేసుకుని ఉంటారు కదా. మరి మా మల్లన్న కూడా మస్తు చేసుకున్నాడంట. ఇప్పుడే ఆఫీస్కి వచ్చి సెకండ్ ఇచ్చి పోయిండు. మా చిట్టమ్మనైతే 2-3 వారాలుగా వస్తుంది ఆఫీస్కి రాకుండా. కానీ నిన్న రాత్రి అయితే ఫోన్ చేసింది, హ్యాపీ న్యూ ఇయర్ రాములమ్మ అని చెప్పింది. మరి ఈ పిల్ల వస్తుందో రాదో కానీ మనమే పోదాం అబ్బాయ్యలా. చిట్టమ్మా. ఓ రాములమ్మ నువ్వేనా? నేనే. ఇంకోసారి హ్యాపీ న్యూ ఇయర్ చిట్టమ్మా. థ్యాంక్ యూ రాములమ్మ, సేమ్ టు యూ. ఎన్ని రోజులైంది చిట్టమ్మా నీ ముఖం చూసి. ఇటు తిరుగు. ఏహే అట్లా కాదు. అరే నేను అన్నది ముఖం చూపెట్టమని. అటు ఇటు తిరుగు రాదు. ఇప్పుడు నా ముఖంతో ఏం పని ఉందిలే రాములమ్మ, వదిలే. నీ ముఖం పని కాదు పాట కాదు, చూడాలనిపిస్తుంది. చూపి రాదు. పో రాములమ్మ, నేను చూపించును. ఇగో నోట్ల ముఖం దాచిపెట్టుకుంటుంటే నాకెందుకో లేనిపోని డౌట్లు వస్తున్నాయి. తీస్తావా తీయవా? వద్దు రాములమ్మ, ఎందుకులే. ఇప్పుడు తీస్తావా వచ్చి కొట్టుమంటావా? అబ్బో తప్పేటట్లేదుగా ఇప్పుడు. తీయగా. ఏందది? ఏం లేదు రాములమ్మ, లిప్స్టిక్ చెరిగిపోయి అలాగ అంటుకుంది అంతే. ఏయ్ మంచి చూపిట్ తిరుగు. అబ్బా ఏంది చిట్టమ్మా, ఏమైంది ముఖానికి? నేను చెప్పను పో రాములమ్మ, నేను చెప్తే నువ్వు నవ్వుతావు. అరే నవ్వను చిట్టమ్మా, నీ మీద ఒట్టు. ఏమైందో చెప్పు ముఖానికి. ఏం లేదు రాములమ్మ, నిన్న 31st నైట్ కదా. అవును అయితే కేక్ కోస్తాం కదా రాములమ్మ. ఆహా క్రీమ్ పోసుకున్నావా? క్రీమా అదంతా? ముందరా చెప్పేది విను రాములమ్మ. చెప్పు. కేక్ కోసి ముఖానికి మూతికి పూసుకుంటాం కదా రాములమ్మ. అవునవును, ఈ నడమ తినుడు కంటే ఎక్కువ పూసుకోడుకే అవుతుంది. అలాగే పూసుకుని పడుకున్నాను రాములమ్మ, అంతే. రియాక్షన్ అయిందా ఏమన్నా? రియాక్షన్ కాదు రాములమ్మ, చీమలే యాక్షన్ చేసాయి. చీమలా? అవును రాములమ్మ, రాత్రంతా చీమలు కుట్టి కుట్టి ముఖాన్ని ఇలాగ చేసాయి. ఏంటి రాములమ్మ అలాగ నవ్వుతావు? మరి ఏందా వేసాము? ముఖం కడుక్కొని అనుకుంటే అయిపోయాయి కదా. ఎక్కడ రాములమ్మ, 12:30 వరకు ఎంజాయ్ చేసేసరికి బాగా నిద్ర వచ్చి ఇంకా అలాగే పడుకుండిపోయాను. నీ వేషం పాడుగాను. పోయి హాస్పిటల్లో చూపించుకోపో అట్లనే తొందరగా. సరేలే రాములమ్మ, ఇంక నువ్వు నవ్వడం ఆపు. మంచిది. మీరు మా చిట్టమ్మ లెక్క చేయకుండ్రి, జర భద్రంగా ఉండుండ్రి సరేనా?